ప్రపంచవ్యాప్తంగా హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయం. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయ వాస్తుశిల్పం ద్రావిడ శైలిని ప్రతిబింబిస్తుంది. క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలతో అలంకరించబడింది ఈ ఆలయం. భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయం. అదేనండి మన తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ఆలయం యొక్క ప్రధాన ఆదాయ వనరు హుండీ సేకరణ. 2022వ సంవత్సరంలో ఈ ఆలయం ఆదాయం అనేది 1450 కోట్ల వరకు చేరుకుంది. ప్రతిరోజు ఈ ఆలయానికి 50,000 నుండి 1,00,000 మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తూ వస్తూ ఉంటారు. అందుకే ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి అని అంటూ ఉంటారు. ఈ ఆలయం మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి దేవాలయం. తిరుమల కొండలపై ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం. విష్ణువు అవతారమైన వెంకటేశ్వరునికి అంకితం చేయబడింది ఈ ఆలయం. అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే ఆలయం ఇది. ఈ ఆలయంలో వార్షిక వైకుంఠ ఏకాదశి ఉత్సవం పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షిస్తుంది. మరియు ఈ ఆలయం హుండీ సేకరణలకు ప్రసిద్ధి చెందింది అని అంటుంటారు. అసలు ఈ దేవాలయం ఇక్కడ వెళ్ళడానికి ముందు ఏం జరిగింది, అసలు పురాణాలలో ఏముంది అని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కలియుగ కాలంలో త్రిమూర్తులలో అనగా బ్రహ్మ శివ విష్ణువులలో ఎవరు గొప్పవారు అని తెలుసుకోవడానికి నారద ముని ఒకసారి యజ్ఞం చేసే గొప్ప ఋషుల దగ్గరకు వెళ్ళారు. నారద ముని వారిని అడిగారు, మీరు యజ్ఞ ఫలాలను ఎవరికి సమర్పిస్తున్నారు? అన్ని దేవతలకా లేదా దేవతలలో ఎవరైనా గొప్పవారు ఉన్నారా అని. అన్ని గుణావతారాలను పరీక్షించడానికి బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురిలో ఎవరు గొప్పవారు అని తేల్చడానికి ఋషులందరూ కలిసి ఏకాగ్రీవంగా భృగమునిని ఎన్నుకున్నారు. బ్రహ్మ విష్ణువు శివుడు ఈ త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అని తేల్చడానికి భృగమునిని పంపించారు. భృగముని మొదట బ్రహ్మ నివాసానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకున్న 4 తలలలో ఒక తలతో వేదాలను పఠించడం, మరొక తలతో ధ్యానం చేయడం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం, అలాగే మరొక తలతో భృగ మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు విష్ణువు పాదాలు అనేవి మహర్షి వైపు ఉంటాయి. మహర్షి సంతోషించి తన ఋషులందరకు విష్ణువుకి వ్రతం చేయమని ఆదేశించాడు. కానీ భృగ మహర్షి విష్ణువును అలా ఛాతిపై తన్నడం లక్ష్మీదేవికి చాలా అవమానంగా అనిపిస్తుంది. దానితో లక్ష్మీదేవి కోపానికి గురై వెంటనే వైకుంఠాన్ని వదిలేసి ఒక మారు వేషంలో భూమిపైకి వస్తుంది. ఇంకా మరోవైపు విష్ణువు లక్ష్మీదేవి కోపంతో తనను విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో తనను వెతికేందుకు విష్ణువు శ్రీనివాసుడు అనే మానవ రూపంలోకి మారి భూమి మీదకి వస్తాడు. లక్ష్మీదేవి కోసం ఎంతగానో వెతుకుతాడు. అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకదు. దాంతో అలసిపోయి చివరికి విష్ణువు తిరుమల కొండలకి చేరుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు. దానితో విష్ణువు అనగా శ్రీనివాసుడి చుట్టూ ఒక పెద్ద పుట్ట ఏర్పడిపోతుంది. శివుడేమో ఆవుగా, బ్రహ్మేమో దూడగా మారి ఆ ప్రాంతపు రాజు అయిన చోళరాజు పశువుల మందలో కలిసిపోతారు. ప్రతిరోజు ఈ పశువుల మందలతో పాటు వచ్చి పుట్ట లోపల ఉన్న శ్రీనివాసునికి అనగా విష్ణువుకి పాలు అందేలా పుట్టపైన ఆ ఆవు పాలను పోస్తుంది. ఇలా ప్రతిరోజు చేయడంతో ఒకరోజు ఈ సంఘటనను ఆ ఆవుల కాపరి చూస్తాడు. దాంతో కోపానికి వచ్చి ఒక కర్రను తెచ్చి ఆవుని కొట్టడానికి ప్రయత్నించగా ఇంతలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చూసి ఆవును కాపాడేందుకు పుట్టలో నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చి అడ్డుపడతాడు. దానితో ఆ కర్ర దెబ్బ అనేది నేరుగా విష్ణువు అనగా శ్రీనివాసుడి తలకు తగులుతుంది. ఆ దెబ్బ విష్ణువు తలపై నామంగా నేటికి కనిపిస్తుంది. తలకి గట్టిగా దెబ్బ తగలడంతో శ్రీనివాసుడు ఆ కాపరిని వెంటనే చనిపోతావు అని శపిస్తాడు. దానితో ఆ కాపరి అక్కడే మరణిస్తాడు. ఈ వార్త వెంటనే రాజుగారికి చేరుకున్నది. కాపరి మరణంపై అనుమానం వచ్చి రాజు ఆ ప్రాంతం దగ్గరికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు. అక్కడున్న ఆవులు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించి అతను మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక రాజు ఆ ఆవు దూడను చంపేందుకు బాణాన్ని వదులుతాడు. కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపివేస్తాడు. అలాగే ఆ రాజుని వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావు అని శపిస్తాడు. చోళరాజు ఒక్కసారిగా విష్ణువు పాదాలపై పడి క్షమించమని ప్రాధేయపడ్డాడు. తన తప్పును తెలుసుకున్నందుకు విష్ణువు ఆ రాజుని క్షమించి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతుర్ని వివాహం చేసుకుంటా అని వరం ఇచ్చాడు. శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా
పునర్జన్మ తీసుకొని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆయనకి ఆడపిల్ల దొరుకుతుంది. దాంతో ఆ పాపకు పద్మావతి అని పేరును పెట్టుకుంటాడు. పద్మావతి చదువుకొని చాలా అందమైన మహారాణిగా ఎదుగుతుంది. ఇలా శ్రీనివాసుడు కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజున అడవిలో వేటకి వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు. పద్మావతి ఎవరో కాదు, ఆకాశరాజు కుమార్తె. అలా వీరిద్దరూ ప్రేమలో పడతారు. చివరికి మహారాజు ఒప్పుకుంటారు. పద్మావతి మహారాజు కుమార్తె కనుక ఆమె వద్ద పెళ్లికి కావలసిన ధనరాశులు అన్నీ ఉంటాయి. కానీ శ్రీనివాసుడు పేదవాడు కావడంతో తన వద్ద ఏమీ ఉండవు. దానితో శ్రీనివాసుడు సంపద దేవుడు అయిన కుబేరుడిని ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడి ప్రార్థనలకు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగలు శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చాడు. అవి తీసుకున్న శ్రీనివాసుడు తీసుకున్న ఈ అప్పుని ఇక నుంచి తమ భక్తులు సమర్పించే కానుకల ద్వారా తీరుస్తా అని చెప్తాడు. అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు. ఇంకా శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరిగింది. వివాహం తర్వాత వీరిద్దరూ తిరుమల కొండకి తిరిగి వస్తారు. తిరుమల కొండలోనే చాలా సంవత్సరాలు జీవిస్తారు. ఇక వీళ్ళ ఇద్దరికి పెళ్ళైన చాలా ఏళ్లకి వీరి పెళ్లి విషయం లక్ష్మీదేవికి నారదుడి ద్వారా తెలుస్తుంది. దానితో లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించడానికి తిరుమల కొండకు వస్తుంది. దానితో తిరుమల కొండలో శ్రీనివాసుడికి లక్ష్మీదేవికి పద్మావతికి గొడవ జరిగింది. ఆ గొడవ జరగడంతో శ్రీనివాసుడు రాయిలాగా మారుతాడు. తమ భర్త రాయిగా మారడంతో లక్ష్మీదేవి పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పటికీ ఉండాలని రాతి దేవతలుగా మారుతారు. రాతి దేవతలుగా మారిన తర్వాత తిరుమల కొండపై విరుస్తారు. ఇది మన తిరుమల యొక్క చరిత్ర.